బ్యాక్ టు లైవ్ షో. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు రెండు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం అనేది కొంత అందరూ సంతోషించదగ్గ విషయం, చెరువులు నిండడం అనేది. అయితే పూర్తిగా ప్రాజెక్టులు పూర్తవ్వాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉంటే మరింత మేలు జరిగి ఉండేదా? కరువుని దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిర్మూలించే పరిస్థితి ఉండేదా? దానికి సంబంధించి మాట్లాడదాం. అలాగే ఇక ముఖ్యమంత్రి సమీక్ష చేశారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పరిస్థితికి సంబంధించి. కొంత మరీ భయపెట్టే వాతావరణం కొంత మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ కనిపిస్తోంది, కానీ పూర్తిగా కంట్రోల్లో ఉంది. అయితే అక్రమంగా ఏదైతే నాలాల మీద అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. దాదాపు 28,000 పైచిలకు అక్రమ కట్టడాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేతకు గురవుతాయని చెప్పారు. ఇక ఏపీ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ కలిశారు. ప్రత్యేక హోదా అంశం మీద నిన్న చర్చ జరిగింది. అంశాల మీద ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సాయిబాబు గారు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం అనేది అది సాధారణంగా వర్షాకాలంలో వర్షం మన అంచనాకు అనుగుణంగా వస్తే జరిగేదే. కానీ ఈసారి అంచనాలకు మించి వచ్చిన వర్షంతో కొంత ఇబ్బందులు పడ్డా ఇది ఒక మంచి కార్యక్రమం జరిగిందని భావించవచ్చా? అయితే అదే సందర్భంలో సపోజ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటే, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తయి ఉంటే కనుక పరిస్థితి మరో రకంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కరువు అనే మాట ఇంకా వినిపించి ఉండేది కాదు. సరే, కారణం ఎవరైనా కానీ పూర్తయి ఉంటే బాగుండేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంటే ఇందులో మనకి నీరు అనేది ప్రధానంగా వ్యవసాయ వనరు అండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కానీ రెండు ప్రాంతాల్లో కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంది. ఈ లో లెవెల్ ఇన్కమ్ కూడా కొంత అడ్వాన్స్ జరగకపోవటం వల్ల, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల, వాటిల్లోనే ఇరిగేషన్లో అధునాతన పద్ధతులు అవలంబించకపోవటం వల్ల ఇది ఉంది. ప్రస్తుతం ఎక్కువ ఉన్న ఇరిగేషన్ డిజైన్ మొత్తం కూడా స్వతంత్రం వచ్చిన కొత్తల్లో చేసింది, కొంతేమో స్వతంత్రానికి ముందు చేసింది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ చూసుకున్నా, ప్రకాశం బ్యారేజ్ చూసుకున్నా, ఇటు పక్క నిజాం సాగర్ చూసుకున్నా, ఇవన్నీ కూడా స్వతంత్రానికి ముందు డిజైన్ చేసినాయి. అధునాతనంలో టెక్నాలజీ ఉపయోగంలో ఈ ఎక్కడ స్ట్రామ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా స్టోర్ చేయాలి, స్ట్రామ్ మెయిన్ రిజర్వాయర్లను కాకుండా డైవర్షన్ చేసి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా విధి విధానాలు నిర్ణయించకుండా గతంలో కొంత పొరపాట్లు జరిగే ఉన్నాయి. వాటిని ఇవాళ పెరుగుతున్న జనాభా, పెరిగిన అవసరాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అమలుపరచాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దానికి నదుల అనుసంధానం కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇవాళ మనం చూసుకుంటే ఒక పక్కేమో కృష్ణ లోయర్ లెవెల్లో వాటర్ పారుతా ఉంది, అప్పర్ లెవెల్లో లేదు. దానివల్ల నాగార్జున సాగర్లో నీళ్లు లేని పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కింద రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం ఇరిగేషన్ లేకుండా వాళ్ళు ఉండిపోవాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా రాయలసీమలో అనంతపురం కానీ చిత్తూరు కానీ వాటర్ స్కేర్సిటీతో వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాదు, నిజామాబాదు వీటిలో ఎక్కువగా ఉంది. ఒక మహబూబ్నగర్, నల్గొండ వీళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు అందరూ కూడా సమీక్షించుకొని దీనికి ఒక విధానం నిర్ణయించుకోవాలి. నదుల అనుసంధానం అనేది జరగాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దీనికి మోడరైజేషన్ ఏ విధంగా చేస్తాము, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఏ విధంగా చేస్తాము అనేది నిర్ణయించకుండా ఒకళ్ళని విమర్శించుకోవటం, ఇది తప్పు అది రైటు, ఇది నా సజెషను. ఇప్పుడు ఇంజనీరింగ్ అది వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది, ఇన్హెరిటెన్స్గా కొంత మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రాజెక్టులు ఎందుకు డిలే చేశారు ఎవరికి కాదు. పోలవరం అనే ప్రాజెక్టు మీరు అన్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అనేది, 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా పోలవరం కట్టాలి అనేది ఉన్నది. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినప్పటి నుంచి పోలవరం కడితే కనుక ధవళేశ్వరంకి సప్లిమెంటరీ ఉంటుంది అనేది ఉన్నది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కూడా పైన అప్పర్ డ్యాము పులిచింతలు కట్టాలి, ఇప్పుడు కానీ పూర్తి అవ్వలేదు. ఇది మా డికేడ్స్ గా వీటిని చేయకుండా ఉంటాం. ఇదంతా ప్రజలకు నిజంగా నష్టం అవుతుంది. వ్యవసాయానికి ఫస్ట్ ఉపయోగం అయితే జరుగుతుందండి. దీనివల్ల అందరూ కూడా కలిసి కూర్చొని చర్చించుకొని ఎఫెక్టివ్ వాన అనేది ఇదివరకులాగా సీజన్ లో రావట్లేదు, సీజన్ తప్పి వస్తుంది. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా వాడదాం అనేది ఒక మాన్యువల్ పెట్టుకోవాలి. ఇది మన రాష్ట్రాల్లోనే కాదండి, దేశం మొత్తం కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అటువైపు గంగా చూసుకుంటే వాటిలో వచ్చిన వాటర్లో మోర్ దాన్ 50% సముద్రంలోకి వెళ్ళిపోతానే ఉన్నది. దాన్ని ఏ విధంగా సౌత్ కానీ అదర్ పార్టీలకు కానీ ఉపయోగించుకోవాల్సింది అందరూ కూడా నిర్ణయించుకొని
దేశం మొత్తం ఒక విధానం కనుక రాగలిగితే డెఫినెట్ గా దీనివల్ల ప్రజలకు ఉపయోగం అయితే జరుగుతుంది. రైట్, లైవ్ షోలో మనతో జాయిన్ అయ్యారు గణేష్ బెగాల్ గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సే గణేష్ గారు, రైట్, మీతో మాట్లాడే ముందు రంగారెడ్డి గారు, ముఖ్యంగా తెలంగాణలో ప్రాజెక్టులు చూసుకుంటే కనుక నిజంగానే చాలా కొంత సంతోషించాల్సిన పరిస్థితి. దాదాపు ముఖ్యమైన ప్రాజెక్టులని జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, మూసి, పులిచింతలు ఇవన్నీ కూడా దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరికి వచ్చాయి. అది ఒక రకంగా ముఖ్యమంత్రి గారు నేను చెప్పినట్టు 2-3 ఏళ్ల దాకా కొంత సమస్య లేని పరిస్థితి. ఇంకా మిగతా ప్రాజెక్టులు ఏమన్నా మధ్యలో మిగిలిపోయినవి, దాదాపు కొంత పెట్టుబడి పెడితే అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులు పూర్తయి ఉంటే పరిస్థితి మరింత అనుకూలంగా ఉండుండేదా? ముఖ్యంగా ఈరోజు దాదాపు నేను అనుకుంటా 20-30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తిగా దాదాపుగా నిండిపోయినట్టుగానే మనకు సమాచారం వస్తూ ఉంది. ఇంకా కూడా అవకాశం ఉంది. ప్రాజెక్టులు నిండిన తర్వాత మనము ఇచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో దానికి ఇంకా సరి అయినటువంటి రీతిలో వాడుకునే పద్ధతి ఇంకా మన దగ్గర రాలా. అది వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఛానలైజింగ్ ఏ రకంగా? ఛానలైజింగ్ లేకుండా మనకు ప్రాజెక్టులు నిండిపోయినాయి అంటే అవి వృధా పోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఛానలైజింగ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే రైతులకు సరిగ్గా అందడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినారు 2-3 సంవత్సరాల దాకా డోకా లేదని. మన కుండలో నీళ్లుంటే సరిపోవు, అవి ఎలా తాగుతాము అనేటువంటి, ఎలా యూజ్ చేసుకుంటాము అనేటువంటిది ముఖ్యం. అది లేకుండా మనకి ఈరోజు ఛానలైజ్ సిస్టమ్ ఇంకా చక్కగా లేదు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటో చేసింది అనడానికి కాదు నేను చెప్పడం. కానీ రంగారెడ్డి గారు, అంటే ఒక వాస్తవ పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే, తర్వాత బాలాజీ గారు కూడా చెప్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు ఏపీలో కానివ్వండి, అంటే ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ కానీ కొన్ని ప్రాజెక్టులు అసలు ఏ కారణం తెలియకుండా ఆలస్యం అవడం, నిర్లక్ష్యానికి గురవడం అనేది వాస్తవమేనా? అందులో వాస్తవమే, వాస్తవం కాదనడానికి వీలు లేదు. కానీ ప్రాజెక్టులు మొన్న జరిగినటువంటి ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది. ఉన్నటువంటి ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తే బాగుండేది. కానీ కొత్తగా చేసినప్పుడు కొత్త దాని కోసం ఇంకా మీరు ఏరియాను మీరు పెంచితే తప్పులేదు. కానీ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళా కొత్తగా మొదలుపెట్టి చేసే వరకు మళ్ళీ ఈ 5 సంవత్సరాల పీరియడ్లో అది కూడా అట్లాగే పెండింగ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులను ఎక్కడ లోపం ఉందో సరిదిద్ది చేసినుంటే రైతులకు మేలు జరిగేది. మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకుంటే అందరు సంతోషపడతారు. కానీ పాతదాన్ని అక్కడికే వదిలేసేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి ఈరోజు చేయకుండా ఉంటే ఇప్పుడు ప్రాణహిత చేయవల్ల ఉంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికే 600-700 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. అది పెండింగ్ పెట్టారు. అంటే దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? ఆ డబ్బంతా ఎవరిది? అది కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు వాళ్ళే, ఈ రోజు ఉన్నటువంటి అధికారులు వాళ్ళే. మరి అధికారులకు తెలియదా ఇది? ప్రభుత్వంలో అధికారులు పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా మీకు తెలుసు? అందుకే అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకొక 10% ఖర్చు పెడితే అది రైతుల ముంగిట వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మరి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంకా కొత్త కార్యక్రమం చేపడతామంటే అది ఎవరిది? డబ్బు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, ఇటు ఉండేటువంటి ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. బాలరాజు గారు, ముఖ్యంగా నీరు మన అందరికి కావాల్సిన ఇది. కానీ ఇప్పుడు నిన్న పరిస్థితి చూస్తే వరదలు వచ్చి వాగులు వంకలు పొంగి పొర్లిపోవడం, అంటే వచ్చిన నీటిని సమగ్రంగా వినియోగించుకునే పరిస్థితిలో మనం ఎందుకు లేవు అంటే కారణం ఏం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది? ముఖ్యంగా ఇందాక సాయిరావు గారు చెప్పినట్టు పోలవరం అనే ఒక అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? సరి అయినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడం అనేది ప్రధాన కారణం. ఇది అర్బన్ ఏరియాలో కొంత ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఈ అకాల వర్షాలు, నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది మనందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివలన మనకు భవిష్యత్తులో త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది, విద్యుత్ శక్తి ప్రొడక్షన్ కి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అంత ముఖ్య మూలాధారమైనటువంటి వనరుని ఏ విధంగా మనము దాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద సరైనటువంటి ప్రణాళికలు ఉండాలి. అవి ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి. ఉన్న ప్రణాళికల్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. రంగారెడ్డి గారు చెప్పినట్లుగా మనం ఎప్పటికప్పుడు
ప్రభుత్వాలు అనేవి సరే అప్పుడున్న పరిస్థితులను పెట్టి మళ్ళీ రావచ్చు పోవచ్చు, కానీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయకూడదనే ధోరణి విడనాడకపోతే ఇటువంటి ఉపద్రవాలన్నీ కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవాళ ఉన్న నీటిని మనకు ఎప్పుడు ప్రాజెక్టుల మీద ఆలోచిస్తాం కానీ ఉన్న చిన్న ప్రాజెక్టుల మీద వాటికి కావలసినటువంటి మరమ్మతులు చేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ అవి చేరవలసినటువంటి అంటే ఉద్దేశాలని లక్ష్యాలని మనం నెరవేరుస్తున్నామని లేదనేది. మీకు చిన్న ప్రాజెక్టులని కూడా ఎంతసేపు పోలవరం అంటున్నాం. పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు, అది మన అందరి కళ, ముఖ్యంగా తెలుగువారి కళ. అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్న చిన్న ప్రాజెక్టులు ఎన్ని రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఉన్న చిన్న ప్రాజెక్టులు ఎన్నైతే ఉన్నాయో వాటికి కావాల్సిన మెయింటెనెన్స్ ఏం చేస్తున్నాం మనం, ఏ ఉద్దేశాలతో నిర్మింపబడ్డాయి, ఆ ఉద్దేశాలు ఆ లక్ష్యాలు నెరవేరుస్తున్నామా లేదా, మనం చేరగలుగుతున్నామా లేదా, ఇప్పటికీ కూడా. బాలరాజు గారు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, అంతకు ముందున్న తెలుగుదేశం, లేకపోతే ఇప్పుడున్న పాలకులు కానివ్వండి, అంటే పేరుకి ప్రాజెక్టులకి అతి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేవలం మాటలోనే తప్ప నిజంగానే, ఎందుకంటే గేట్ల మరమ్మతులు కూడా పట్టించుకునే స్థితిలో ఉంటే దానికి అసలు ఎవరు ప్రయారిటీ ఇస్తున్నట్టు గత ప్రభుత్వాలు ఏమి ఇచ్చినాయి? అదే చెప్పబోతున్నాను. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు, ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఇప్పుడు ఇది మిషన్ భగీరథ అనేటువంటి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో చెరువులకి ఎంతవరకు మేలు జరుగుతుంది, నీరు చేరే అవకాశం ఉంది, దాని చెరువుల నుండి మనం రైతులకు ఇచ్చేటువంటి వాటర్ ఎంత మనం చేయగలుగుతున్నాం, ఉన్నటువంటి ఛానలైజేషన్ ఏ రకంగా ఉంది, వీటి మీద కూడా ప్రణాళికలు చేసుకోవాలి. చెప్తున్నాం కదండి, ఎంతసేపు గత ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వంలో మేము లేము, మేము ఇప్పుడు ఎందుకు చేయాలి. ఏ ప్రభుత్వంలోనైనా ఏ పాలకులకైనా ఎవరికి పేరు రావాలని వారు ఆశించడంలో తప్పు లేదు, కానీ అవి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలా కావా అనేటువంటిది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడితే, ప్రజల నుండి తిరుగుబాటు రానంత కాలం వాటిని కొనసాగించవలసిన అంటే అవసరం. ఇప్పుడు బాలాజీ గారు, పోలవరం ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎందుకు ముందుకు కదిలించలేకపోయింది? కనీసం ఇంత శాతం పనులు పాజిటివ్ గా చేసాము, ఇంకా ఏదో 10% పూర్తయిపోతే సరిపోతుందన్న స్థాయికి ఎందుకు తీసుకురాలేకపోయింది? జరగవలసిన కారణాలా, లేకపోతే జరగవలసిన ప్రయత్నాలు ఎంత చేశారు అనేటటువంటిది మీకు తెలుసును. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రయత్నమే ఈ రోజుకి అది ఉన్నది. ఒకటే ప్రాజెక్ట్ ఇప్పుడు, అది ఎవరు చెప్పినా కూడా వేరే కొత్త ప్రాజెక్టులు చేయడానికి కానీ మరొక దానికి కానీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో దానికి జరగవలసినంత ప్రయత్నం జరగలేదనేది నేను ఒప్పుకుంటాను. ఎందుకు జరగలేదు అనేది పాయింట్ కదా. ఇప్పుడు అర్థం కావాల్సిన ఎందుకు జరగలేదు, అనేకమైనటువంటి కారణాలు. ఆ రోజున జరగలేదు, ఎందుకు జరగలేదు, చేసినటువంటిది లోపం జరిగింది అనేటువంటిది నిన్నటి దాన్ని సమీక్షించుకుంటూ మంత్రిగా ఉన్నారు కాబట్టి దగ్గరగా పరిశీలించి ఉంటారు కదా విషయాలు. ఖచ్చితంగా ఆ రోజునటువంటి పరిస్థితులు, గడిచిన 5 సంవత్సరాలు కూడా ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కానీ, లేకపోతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు కానీ, ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మనందరికీ తెలిసిన పరిస్థితులు. అవన్నీ కూడా ఒక అడుగు ముందుకేసేటువంటి పరిస్థితి ఆ రోజున మనకు ఉండేటటువంటి పరిస్థితి కనపడలే. కారణం ఏమైనప్పటికీ కూడా నిర్లక్ష్యం జరిగింది. ఆ నిర్లక్ష్యం జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని ఎందుకు జరిగిందని ప్రశ్నించుకుంటూ పోతే భవిష్యత్తులో మనం ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇవాళ నిన్నటి అకాల వర్షాలు, ప్రకృతిని మనం ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చలి తీవ్రత పెరుగుతుందో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియదు. కానీ ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో, ఇది మనం దేశవ్యాప్తంగా ఒక మంచి నగరం అని చెప్పుకుంటున్నాం, ఇటువంటి వర్షాలకి అటువంటి పరిస్థితులు, అంటే ప్రజాజీవనం ఏ రకంగా స్తంభించబడిపోయింది అనేటటువంటిది మనందరికీ తెలుసు. అని ప్రణాళికలు ఉన్న అంశాలని మనము చిత్తశుద్ధితో అమలు చేస్తే గనక ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ గారు, ప్రాజెక్టులకు సంబంధించి నిజంగా ఇవాళ దాదాపు అన్ని పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడం అందరూ వెల్కమ్ చేసే విషయం. అయితే చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయా అటు కానీ ఇటు కానీ? అంటే మొట్టమొదటిగా 2 సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు సాగునీరు లేక, తాగునీరు లేక ఇబ్బందులు పాల్గొన్నటువంటి, అంటే గ్రామీణ ప్రాంతం కావచ్చు, అర్బన్ ప్రాంతం కావచ్చు, నిజంగా శుభవార్తనే. ఈరోజు మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్ కానీ దాదాపు అన్ని ప్రాజెక్టులు రాష్ట్రంలో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ప్రాజెక్టుల విషయానికి వస్తే, అంటే ఎక్కడ ఇబ్బంది జరిగింది అంటే, వర్షపాతం ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఎంత డిజైన్ చేసినా కూడా కొంత ఇబ్బంది జరిగేటటువంటి మాట వాస్తవం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, మరి గత పాలకులను అని మనం చేతి దులుపుకోవద్దు అని అంటే ఆ పని మేము చేయట్లేదు. మరి ఈ చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఇప్పటిదాకా మీరు పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, నేను వింటా ఉన్నా.
ఎక్కడైనా మీరు ఒక ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మీరు కెనాల్ కడతారు, లేకుంటే ప్యారలల్గా కడతారు. కానీ ప్రాజెక్టులు కట్టకుండానే కెనాల్ కట్టినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాం. అంటే ఎవడి లాభం కోసం ఉన్నారు, ఎవడి డబ్బుల కోసం ఉన్నాడు, ఎవడి అధికారంలో ఉన్నాడు, దేనికోసం చేశారు, అవి కూడా ప్రజల డబ్బే కదా. ఎస్, ప్రాణాయిత చెవెళ్ళ గురించి మాట్లాడారు. ప్రాణాయిత చెవెళ్ళ గురించి ఏమైందండి? రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసి ప్రజల సొమ్ము ఏం ఇబ్బంది పాలు చేయలేదు కదా. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఎందుకు ప్రణాయిత చెవెళ్ళని ఆపాల్సి వచ్చింది, ఎందుకు దాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది? ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే మొదలుపెట్టి ఆగి ఉన్నాయి ప్రాజెక్టులు, వాటిని ముందు పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టుంటే ఇప్పుడు అదే తొందరగా లాభం జరిగేది. ఇప్పుడు కాళేశ్వరం కడితే ఇంకా ఎక్కువ లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో కాళేశ్వరం చేస్తున్నారు. దానికి మీకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఎవరు ఎక్కడ మీకు ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడగండి, ఎందుకు కాళేశ్వరం మేము కడుతున్నాం అని చెప్పేసి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు కాళేశ్వరం కడుతున్నాం, ఎక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి సుదీర్ఘంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సమాధాన పడ్డ తర్వాతని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు చెన్నైలో మీరు వరదలు చూడండి, ఎన్నో రోజులు అసలు ఐటీ కంపెనీస్ ఎత్తేసారు. అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు అసలు కంపెనీ పోయే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందండి, ఆ పరిస్థితి లేదు. అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో 2 రోజులు పీరియడ్ ఆఫ్ ఇది కూడా అది కూడా మనం అదే. ఇప్పుడు రిషి గారు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు జరిగింది. ఒక 6-7 సంవత్సరాల తర్వాత కూడా మేము గత ప్రభుత్వాలు చేసినాయి అని మేము చెప్తే అప్పుడు మమ్మల్ని మేము నిందించుకున్నట్టు అవుతుంది. కానీ 2 సంవత్సరాల్లో అద్భుతాలు కావు. బట్ ఇప్పటికే ఎంత చేయాలో ఒక ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంతకంటే చాలా ఎక్కువ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నేను ఒక ప్రభుత్వంలో ఉండి నేను నా ప్రభుత్వం నేను మెచ్చుకుంటున్నాను అనేది కాదు, కానీ ప్రజలు కూడా మాట చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఏదో అయిపోయింది అని చెప్పేసి భయభ్రాంతులను చేసినటువంటి ఒక సెక్షన్ మరి ఈ రోజు లేదు అంత కరెక్టే ఉంది అనేటటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పుడు ఒక అద్భుతం చేయలేరు. ఒక ముఖ్యమంత్రి గాని, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని ఒక అద్భుతం ఎవరు అనుకోరు. ఇప్పుడు వర్షం పడింది, ఒక పక్క సంతోషం కూడా ఉంది. ప్రజలు గ్రౌండ్ వాటర్ లేదు, బోర్లు వేసిన 1000 ఫీట్లు బోర్లు వేసినా కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు గ్రౌండ్ లెవెల్ పెరిగింది. మరి ఈ రోజు గండిపేటలో 2 సంవత్సరాలుగా నీళ్ళు లేవు, గండిపేట కూడా నిండింది. మీరు ఈ రోజు హుస్సేన్ సాగర్ చూసినట్టే గేట్లు ఎత్తేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎక్సెప్ట్ నాగార్జున సాగర్, ఇప్పుడు SRSPలో 42 గేట్లు ఎత్తేయడం జరిగింది. ఇన్ఫ్లో కూడా ఉధృతంగా ఉంది. మిషన్ కాకతీయలో తవ్వినటువంటి చెరువులు ఈ రోజు మేము చూస్తే మేము తవ్వించినటువంటి చెరువులు చూస్తే మాకే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మేము తవ్వించినటువంటి చెరువులు ఇప్పుడు మంచి కలకలాడుతూ ఉన్నాయి. అంటే నిజంగా మాకు రిజల్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి దానివల్ల చెరువులు నిండడం వల్ల కూడా మీకు గ్రౌండ్ టేబుల్ అంతా కూడా మీకు పెరుగుతుంది. ఎస్, చిన్న చితగా ప్రాబ్లమ్స్ రావడం అది సహజం, నేను కాదనట్లేదు. ఎందుకంటే న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. దాంట్లో వెళ్ళండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి ఒక హైదరాబాద్ నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కోవడానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేశారు. మరి ఎక్కడైనా కూడా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం పరిస్థితికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్ టీడీపీలు విమర్శలు చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం విమర్శలు చేస్తుంది. రాజకీయ విమర్శలు వద్దంటూనే ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు అనే విషయం బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్ బ్యాక్ టు లైవ్ షో. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో పరిస్థితి సమీక్షించి నిన్న విలేకరుల సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావించారు. వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా సాయిబాబు గారు, ఇప్పుడున్న పరిస్థితి సంబంధించి గతంలో కాంగ్రెస్ టీడీపీల నిర్వాహకమే నగరం 20 ఏళ్లను పరిపాలించింది. గతం చూసుకుంటే చరిత్ర వాళ్ళదే కాబట్టి మరి వేరే ఆకాశరామంలో ఎవరో వచ్చి పరిస్థితి కారణం కాదు. ఒకటి, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఈ దొరలే, ఇప్పుడు మళ్ళీ విమర్శలు చేస్తుంది కూడా వాళ్లే. ఎలా కుదురుతుంది అలాగే? అంటే ఇందులో ఎవరైనా కానీ వాళ్ళని విమర్శించామనుకున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు భాగస్వామిగానే ఉన్నారు. ఇవాళ ఇది చరిత్ర అండి, ఎవరో మీరు నేను ఎవరూ కూడా కాదనలేని విషయం. అదేవిధంగా 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా టీఆర్ఎస్ భాగస్వామి ఉంది. ఇదే హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా మంత్రులుగా కూడా ఉన్నారు. కేవలం అవుట్ సైడ్ నుంచి సపోర్టే కాదు. సో ఇవాళ ఆత్మ విమర్శలు చేసుకోవడం, ఇవాళ నగరం విపరీతంగా పెరిగింది, అర్బనైజేషన్ విపరీతంగా పెరిగింది. దీనికి అవసరమైన సిస్టము సపోర్ట్ సిస్టమ్ అనేది చేయలేకపోయాం. నగరంలో ఏం కాలేదు ఏం లేనప్పుడు గవర్నమెంట్ పరం నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి. అవసరమైతే సైన్యాన్ని రంగంలో దించుతున్నాం అంటే 3-4 రోజుల క్రితం గవర్నమెంట్ ఎస్టిమేట్ చేయలేకపోయిందా?
ఆ రోజునేమో సైన్యాన్ని ఎందుకు రంగంలో దించుదాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు ఏమీ కాలేదనేది. అందువల్ల ప్రజలని నిజంగానే అర్బనైజేషన్ Deploy అయ్యారు నిన్న కొన్ని బలగాలు deploy అయ్యాయి. ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. విపరీతమైన ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇది ఈ వాటర్ స్టామ్ ఇవన్నీ వెళ్ళటానికి మార్గాలు లేవు. కొన్ని ఆక్యుపేషన్స్ వెళ్ళారు, లేకపోతే టౌన్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ కెనాల్స్ ని వీటిని సిస్టమ్ ని పట్టించుకోకుండా జియోగ్రఫీ ప్రధాన విషయం ఏంటంటే పట్టించుకోలేదు అనేది ప్రధానమైన ఇందులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వం వాళ్ళకి కూడా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి 5 రోజుల క్రితమే సైన్యాన్ని రంగంలోకి దించండి అన్నారా? ఇవి ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ ఏదో నింద అవతల మీద మీద తోసేసో లేదా కాలం మీద తోసేసో ప్రకృతి మీద తోసేసో తప్పించుకుందాం అనుకోవటం ఎవరు కూడా కరెక్ట్ కాదండి. ఎవరు కూడా కరెక్ట్ కాదు. గణేష్ గారు నిన్న మీడియా మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంచెం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ యాక్చువల్ వాస్తవ పరిస్థితిని దాదాపు మీడియా ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి మీకు కూడా తెలుసు కదా. ఉద్దేశం ఎవరికి ఉంటుంది? 2 విషయాలు సోదరులు చెప్పిన దాంట్లో ఒక మాట చెప్పి నేను మీకు చెప్తాను. తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు ఉన్నమాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో మేము భాగస్వాములు ఉండడం కూడా వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీని వదిలేసి ఎందుకు వచ్చారు కేసీఆర్ గారు? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ప్రతి అడుగడుగున అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి మాకు తెలంగాణ కావాలనేది పోరాటం మొదలుపెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? 2 రోజులున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మేము అన్ని కూడా బాగు చేసుకోవాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో సంసారం చేసినాం. కానీ అది కూడా వీలు కాదని వచ్చేసి సొంతగా మేము మా జెండా పట్టుకొని మేము మొదలుపెట్టినాం. ఈ రోజు మేము రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఆ సోదరికి నేను ఏంటంటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, మేము వాళ్ళని విభేదించే మేము బయటకు వచ్చినాం. ఇంకోటి మీరు అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇటువంటి సమయాల్లో ప్రజలందరూ మీడియా చూస్తారు, ఎక్కడెక్కడ ఏమవుతుంది ఏంది అనేది జనరల్లీ మీడియా చూస్తూ ఉంటారు. వారు అన్న ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టి భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. దాంట్లో మన మీడియా చూసిన తర్వాత ప్రజలు వాళ్ళకి మనం ఒక సైకలాజికల్ గా మనం బలం నాకు ఏమి వాగ్యుద్ధం కాదు కానీ ఇప్పుడు ఒక చోట నాలా పొంగింది గణేష్ గారు, అవి రోడ్ల మీదకి వచ్చాయి. ఆ వరద నీళ్ళలో జనం బస్తీలు మునిగాయి, అక్కడే నడవలేక ఇబ్బంది పడుతున్నారు, ఆ కుంటల్లో వెహికల్స్ పడిపోతున్నాయి. ఇదే కదా మనం రిపోర్ట్ చేసి ఇదే కదా చూపిస్తున్నాం. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న ఉద్దేశం కూడా అదే, మీరు చూపించారు. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరేం భయపడకండి. గవర్నమెంట్ తరఫున అన్ని ఫెసిలిటీస్ చేస్తా ఉన్నారు. మీకు ఫుడ్ కానీ అధికారులు కానీ ఇది కొత్త ఏం కాదు, హైదరాబాద్ నగరంలో కొత్త ఏం కాదు అంటే ఒక మనోధైర్యం కొంచెం ప్రజలకి అది ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ సెక్టర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ధైర్యం. అన్ని టీవీలు చెప్తున్నారు, అధికారులు వస్తూ ఉన్నారు, మున్సిపల్ శాఖ వస్తూ ఉంది, ఇంకో శాఖ వస్తూ ఉంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ క్లియర్ చేస్తారు, ఇబ్బంది లేదు. 2-3 రోజులు వర్షాలు ఉన్నప్పుడు కూడా ఇది హైదరాబాద్ నగరానికి కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా జరిగినాయి. దీనికంటే 4 రెట్లు బాంబేలో జరిగింది, 10 రెట్లు 4 రెట్లు చెన్నైలో జరిగింది, 10 రెట్లు బాంబేలో జరిగింది, ఏం కాలేదు. హైదరాబాద్లో పడుతున్నటువంటి వర్షపాతానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అయినా కూడా మనం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నామనే ట్యూన్ లో మనం చెప్తే అది ప్రజలకి ప్రజల వాయిస్ కూడా రిప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, సార్ మంత్రి గారు వచ్చారు, నిన్న పొద్దున్న ఇంకొక మంత్రి గారు వచ్చారు, మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, కానీ నిన్నటికీ పరిస్థితి వాళ్ళకి తేడా ఏం లేదు సార్ మాకు అని వాళ్ళు చెప్తున్న మాటను కూడా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం మాత్రం 100% ముమ్మాటికి ఇది. ప్రజలకు మనం భయపడే విధంగా మనం చూపెట్టొద్దు, వాళ్ళకి మనం ధైర్యం చెప్పే విధంగా ఉండాలనే ఉద్దేశం తప్ప మీరు మీడియా ఇంకోటి ఏదో అని చెప్పేసి వాళ్ళ తప్పున్నటువంటి విషయం అది కాదు. రంగారెడ్డి గారు, ముఖ్యంగా అక్రమ కట్టడాలు, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు, మంత్రిదైనా ఎమ్మెల్యేదైనా లేకపోతే ఎవరు ఏ ఒత్తిడి చేసినా కూల్చేయడం అనేది తథ్యమని ఒక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు. సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా అందులో దాదాపు ఎక్కువ భాగం ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? బ్రదర్, నేను ఒక్కటి చెప్తున్నాను, ఈ రోజు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ముఖ్యం కాదు, అదే చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మీ చీఫ్ ఏమన్నారు, రాజకీయ విమర్శలు వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఆయన మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు వరదలు వచ్చినాయి, విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇమీడియట్ గా వాళ్ళకు మనము ఏం చేయాలి, ప్రభుత్వ పక్షాన చేయాల్సినటువంటి కార్యక్రమాలను ముందు మొదలు పెట్టాలి. విమర్శలు సద్విమర్శలు ఇవన్నీ వస్తుంటాయి. ఇది గడిచిన తెలుగుదేశం గాని కాంగ్రెస్ గాని ఈరోజు టీఆర్ఎస్ గాని ముందు మనకుండే ప్రధానమైనటువంటి సమస్యను ఈరోజు వెంటనే వర్షాలు పడుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి మనకు తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎప్పుడు లేని విధంగా, నేను కూడా 1994 నుంచి హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా
ప్రజలకు ఇబ్బంది జరగలేదు. అంటే వర్షపాతం కూడా 1908 తర్వాత మళ్ళీ ఎంత ఎక్కువ స్థాయిలో పడింది, దాదాపు 2000 తర్వాత వచ్చింది, దానికి నేను కాదనటం లేదు. కానీ అధికార యంత్రాంగం దగ్గర ప్రభుత్వం ఏది చెప్పినా ప్రభుత్వం చెప్పేస్తుంది మీరు చేయండి తొందరగాని. కానీ అధికార యంత్రాంగం ఎక్కడైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉందో వాళ్ళకి ఎవ్వరికి కూడా కోఆర్డినేషన్ లేదు. అది ఓకే కాదు, ఈ విషయం చెప్పండి. నాలాల మీద అక్రమ కట్టడాలకు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఎక్కువ కాంగ్రెస్ హయాంలోనే. నో, ఇది గడిచినటువంటి 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మాట. కానీ నేనేమంటున్నానంటే అధికార యంత్రాంగం మీరు దీన్ని చాలా మీరు క్లియర్ గా ప్రజలకు కూడా తెలవాలి. ఈ రోజు ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మొదలే మీరు అన్ని పదులు వదిలిపెట్టి అధికార యంత్రాంగం మనం ప్రజలకు వర్షానికి వచ్చినటువంటి ఇబ్బందిని ఎలా తొలగించాలి అనేటువంటిది ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రిపేర్ కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అక్రమ కట్టడాల వల్ల వచ్చింది అని. ఈ 2 సంవత్సరాలుగా కాదు నేననేది కూడా అక్రమ కట్టడాలు ముందు నుంచి వస్తున్నాయి. మీరు ఈ అక్రమ కట్టడాలను అదే యంత్రాంగం అదే టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఈరోజు ఉన్నారు. మరి మీరు అక్రమ కట్టడాలు అరికట్టడంలో విఫలం అయినరు అనేదానికి నేను కూడా పూర్తిగా ఒప్పుకుంటున్నా. అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. ఈ రోజు టిఆర్ఎస్ అయింది, మొన్న కాంగ్రెస్ అయింది, ప్రోత్సహించిండొచ్చు, విఫలమైండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు అవుట్ రైట్ గా మీరు ఏ డిసిషన్ తీసుకొని చేసేది ఉంటుంది, ముందు చూపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు జరిగిన తర్వాత మనం చేస్తామనేటువంటి మాట చెప్పి ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ కి, ఇప్పుడు అయితే ఒక నిర్ణయం తీసుకుంటాం. 100% వాళ్ళు ఎక్కడైతే నాలల మీద కట్టడాలు ఉన్నాయో మీరు వెంటనే దాన్ని చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ మాత్రం చూపించక తప్పదు. అదే చెప్పారు ఆయన. మరి ఎందుకంటే ఆల్టర్నేట్ కట్టేటప్పుడేమో ఊరుకున్నారు, కొట్టేటప్పుడు చెప్పకుండా ఉంటే అది మంచిది కాదు. వాళ్ళకు చెప్పి ఆల్టర్నేట్ చేసి వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర వసతి కల్పించి మీరు వెంటనే తీసేయండి, ఎక్కడ కూడా ఎవరు అడ్డం రారు దానికి. కానీ దీంట్లో విఫలం అవ్వడానికి కేవలం ఈరోజు ప్రభుత్వాలు ఎన్నున్నా నేనైతే 100% ఇక్కడ ఈ టౌన్ ప్లానింగ్ హైదరాబాద్ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏదైతుందో బాలాజీ గారు చూస్తూ వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఏమనకుండా ఇప్పుడు కొట్టేస్తామంటే కొంత బాధాకరమైనటువంటి విషయం అనేది వాళ్ళు ఇది ఎలా అంటే బహిరంగ రహస్యం అనుకోవాలి. ఆ టైంలో ఏం జరుగుతుంది, అనుమతులు ఎందుకు వస్తాయి, దాని మీద ఒత్తిళ్లు ఎలా ఉంటాయి. బాలాజీ గారు మీకు తెలియదు కాదు ఈ వ్యవహారం అంతా. అంటే వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి అప్పటిన్న అవసరాలను పెట్టి ఎవరైనా అటువంటి ఆక్రమణలు అంటామా, అక్రమం అంటామా, లేకపోతే అవసరం అంటా తెలియదు. కానీ ఇప్పుడైతే ఎవరున్నారు, అధికారులు ఉన్నారా, పాలకులు ఉన్నారా, ప్రభుత్వాల్లో ఉన్నారా, పార్టీలో ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బహిర్గతపరచాలి. నిజంగా ఆక్రమణలు అంటే ఆక్రమణలు చేసినటువంటి ఆక్రమణలు చేసినటువంటి వారిని ముందు ఎవరెవరైతే పాలకులు పార్టీల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేదు అధికార యంత్రాంగం కానీ ఎవరున్నా కూడా బహిర్గత పరచగలిగితే గనక అది నిజంగా 100% అది చర్యలు తీసుకున్నట్లే. ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినట్లుగా అవసరాల మేరకు చేసుకున్నారు. కట్టేటప్పుడేమో ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పాలకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, చూస్తూ ఊరుకుంటాం. పవర్ ఎట్లా వస్తుందండి అక్రమ కట్టమైనప్పుడు? నిజంగా న్యాయపరంగా అన్ని కాగితాలు ఉంటేనే ఒక నిర్మాణానికి వెళ్ళినప్పుడు ఆ కార్యాలయాల చుట్టూ అనేక మార్లు తిరగాల్సి వస్తుంది. నీరిస్తున్నాం, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం, వీధి లైట్లు వేస్తున్నాం, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అది అక్రమమైనప్పుడు, అది సక్రమైన పద్ధతిలో లేనప్పుడు, అది చట్ట వ్యతిరేకమైనప్పుడు ఇవన్నీ ఎందుకు కల్పించాలి? తర్వాత ఇటువంటి ఇబ్బందులు ఎందుకు తీసుకురాలి? ఇప్పటికైనా కూడా ఏ పాలకులున్నా కూడా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రభుత్వాలు ఎవరున్నా కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకున్నప్పుడు బహిర్గతపరచండి. ఎవరు అక్రమంగా వాటిని ఆక్రమించుకున్నారు, అది చట్ట వ్యతిరేకమే కదా. మరి చట్ట వ్యతిరేకమైనప్పుడు మీరు ఎందుకు దాన్ని బహిర్గతపరచలేకపోతున్నారు? మీకున్న రిజర్వేషన్ ఏమిటి? చర్యలతో పాటు చర్యల తర్వాత చర్యల మాట ఎట్లాగున్నా కూడా వారి విజ్ఞతకి, వారి తాలూకా కెపాసిటీకి ఆధారపడి ఉంటుంది. చర్యలు అనేటటువంటివి వాళ్ళ ప్రతిభ మీద ప్రభుత్వాల ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ముందు బహిర్గతపరచండి. ఎవరు ఆక్రమించుకున్నారు, లేని వాళ్ళు ఆక్రమించుకున్నారా,
అవసరం కోసం ఆక్రమించుకున్నారా, వ్యాపార పరంగా ఆక్రమించుకున్నారా, బిల్డర్స్ ఆక్రమించుకున్నారా, ఎవరి అవసరాలకు రోడ్ల కోసం ఆక్రమించుకున్నారా అనేది బహిర్గతపరచండి. అది మీ చేతుల్లో ఉన్న పని, దానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. కప్పెట్టి అపార్ట్మెంట్లు కూడా కట్టారు కదా అనేక మనం చూస్తున్నాం. అంటే అనేక సందర్భాల్లో శ్మశానాలు ఆక్రమించుకున్నారు, నాలాలు ఆక్రమించుకున్నారు, పంట కాలువలు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం పత్రికల్లో. రోడ్లు ఒకటి వదిలేశారేమో, ఎందుకంటే ఇంకా అది ఆక్రమించుకుంటే అవి కూడా ఉన్న డిజైన్ ప్రకారంగా, ఉన్న మార్కింగ్ ప్రకారంగా అవి కూడా లేవనేది మనం స్పష్టంగా చూస్తున్నాం, ముఖ్యంగా నగరాల్లో. కాబట్టి ముందు బహిర్గత పరిస్థితే గనక ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి. గణేష్ గారు, మాజీ మంత్రి గారు ఒక పాయింట్ చాలా క్లియర్ గా హైలైట్ చేస్తున్నారు, ముందు బహిర్గత పరచాలి అని. ఎవరైతే ఆ ఆక్రమణదారులు ఉన్నారో, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు అయినవ్వండి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ఎవరైనా కానీ వాళ్ళది యాక్షన్ ఉంటుందని చెప్పి. నిజంగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నారా? ఎస్, మాటల్లో కాదండి, చేతల్లో చూపిస్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి ఒకటి రిషి గారు, మీరు చిన్న ఉదాహరణ చెప్తా. ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే ఉక్కు పాదంతో అణచివేస్తాం మీరు ప్రొసీజర్ ప్రకారం లేకపోతే. మా మంత్రులు కూడా కాలేజీలు కోల్పోయినారు, కానీ వాటిలో కాంప్రమైజ్ కాలేదు. మేము ఇబ్బంది పడుతున్నటువంటి మా కాలేజీలు కూడా పోతున్నాయంటే నో, ఒక్కసారి మేము చెప్పాం, ఖచ్చితంగా మేము చేస్తామన్నారు. మరి ఈ రోజు కూడా మీరు ఆల్రెడీ ఈ రోజు చెప్పడం కాదండి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమ కట్టడాలు కూలగొట్టినా మనం చూసినాం. చాలా అక్రమ కట్టడాలు కూలగొట్టారు. కానీ ఇప్పుడు కూడా మరి ఎవరిని వెనకేసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా చేసి తీరుతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కొట్టేసినారు, ఇప్పుడు ఈ ఇబ్బంది కనబడుతుంది ప్రజలకు, చెప్పినారు. ఇవన్నీ కూడా వీటి వల్ల అక్రమ కట్టడం వల్లే వస్తుంది కాబట్టి మేము ఎవరిని ఉపేక్షించబోమని చెప్పారు. ఖచ్చితంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఒక నిమిషం, అందులో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి నేను మనం వెళ్ళి మాట్లాడితే ఫీల్డ్ లెవెల్లోకి వాళ్ళకి తెలియదు, ఏమంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నారు మరి ఈ సమస్య అంటే మాకు తెలియదు కదా సార్, వాళ్ళు ఏదో చెప్పారు, ఇక్కడ వెనకాల చెరువు ఉందన్న విషయం కూడా మాకు తెలియదు అని ఒక వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. సో వాళ్ళకి న్యాయం జరగడం ఎలాగా? ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి లేకపోతే బిలో వాళ్ళకి ఇస్తాం 2 bedroom ఫ్లాట్స్ అంటున్నారు, అది ప్రాక్టికల్ గా అంటే ముందు కట్టించిన తర్వాత ఈ నిర్మాణాలు కూలగొడతారా, ఎట్లా వెళ్ళబోతున్నారు ముందు? అంటే దానికి ఒక టీం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. మీరు చేసిన తప్పు, మీరు ఇబ్బంది మాట ఇది. అదేవిధంగా అక్కడ కట్టిన వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే రిషి గారు 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఉప్పల్ చెరువు కావచ్చు, మీకు నాగోల్ దగ్గర ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మేము ఇద్దరం బాగా తిరిగిన వాళ్ళమే. ఎన్నో చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి. అంటే సరూర్ నగర్ చెరువు కావచ్చు, మీకు చెరువులో కనబడుతున్నటువంటి ప్రాంతము, అక్కడ నీళ్లు ఉన్నాయి, మీరు కొనేటోడికి ఎట్లా తెలియదండి అక్కడ చెరువు అని? అమ్మేటోడు ఎట్లా అమ్ముతాడండి? అక్కడ చేసేవాళ్ళు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఎన్నో చెరువులు మా కళ్ళ ముందు మేము చూస్తుంటేనే మొత్తం చెరువులు ఒక కాలనీగా మారిపోయింది. ఎక్కడి నుంచి పట్టాలు తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? మరి కొనేవాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాళ్ళ అమాయకులని మనం కొన్నిసార్లు అనుకోవడం లేదు, తక్కువ రేటుకి వస్తుందనో, లేకపోతే ఆ పక్కింటోడు కొడితే నాది కొడతాడు, ఎవరేం చేస్తారో అనే భావనతో ఉండడం చాలా పొరపాటు. అది మేము చూస్తున్నటువంటి చెరువులో ఎన్నో ఇదైపోయినాయి. కాబట్టి ఎస్, ఇబ్బంది పడుతున్నటువంటి రూపాయి జమ చేసుకొని వీళ్ళ చేతుల్లో పడుతున్నటువంటి వాళ్ళకి మనం ఒకటే మాట చెప్తాం, అలాంటి దాంట్లో మీరు దయచేసి పోవద్దు. మీరు రూపాయి ఇప్పుడు పోరు, కానీ ఇప్పటిదాకా పెట్టేసిన వాళ్ళ ఇంపార్టెంట్. గణేష్ గారు ఇప్పుడు చెప్పింది, ఈ చెరువులు కుంటల మీద చెప్పింది 100కి 100 రూపాయలు నిజం. ఎందుకంటే మనం చూస్తూ ముందు ఉన్నప్పుడు చూస్తుంటేనే కాలనీలు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా చెప్తున్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ FTL, ఎక్కడైతే FTLలో నిర్మాణాలు చేపట్టారు, ఎకరాలలో చేపట్టారు, ఈ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాయో లేకపోతే చిన్న చిన్న ఈ ఇండ్లు కట్టుకున్నదో దానికంటే ఈరోజు బండారీ లేఅవుట్ అని ఉంది ఎగ్జాంపుల్. అలాంటి లేఅవుట్లు కుంటలు చెర్లలో చాలా వచ్చినాయి. అవిటిని మీరు ముందు బయట లిస్టు పెట్టండి, అధికారుల దగ్గర ఉందా లిస్టు? ఈ రోజే అనౌన్స్ చేయండి పేపర్లో. ప్రతి దగ్గర ఎక్కడ FTL కట్టినారు, FTLలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, అందులో అన్ని పార్టీలోంచి చాలా పెద్ద లిస్టే వస్తుంది. ముందు 100 ఎకరాలలో FTLలో ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలను వెంటనే మీరు గవర్నమెంట్ ఆఫీసులు కూడా నాలాల మీద కట్టేశారు, బయటికి తీసి వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి చెప్పితే తప్పకుండా జరుగుతుంది. కానీ నేను నిన్ననే ఒక న్యూస్ చూసిన, ఎక్కడ నిన్న మొన్నటి దాకా నయీం ఇక్కడ ఇది చేశాడు అది చేశాడు అన్నారు. నిన్న అధికారులు దాన్ని పక్కదో పట్టించారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు?
ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం మళ్ళీ అది separate ఇబ్రాహిం issue. దగ్గర పోయినారు. Right. అసలు సంగతి ఇక్కడ ఎవరికి పేదోనికి అన్యాయం జరిగింది, ఈ పేదోనికి ఎలా చేయాలని ఆలోచిస్తలేరు. దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించేసి మళ్ళా దాన్ని ఎక్కడో పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేము ముందు నుంచి ఈ ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో Right. ఆ ఇష్యూను కూడా మేము వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్విట్ ద్వారా జరగదు, కాదు, ఇప్పుడు ఏసీబీకి ఇప్పుడు నయం ఇస్తే విషయం తప్ప మాట్లాడితే మళ్ళీ అందరూ అంటే మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇలాంటి ఇది కూడా ఒక కార్యక్రమం అందులో. Yeah. ఇప్పుడు ఫైనల్ గా మీరేం చెప్తారు సాహెబ్ గారు? అంటే ఇది ఒత్తిళ్లకు లొంగకుండా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళు ఏదో లొంగి వెనక్కి వెళ్తారని కాదు, ఇప్పుడు ఎక్కడో కొన్ని నిర్మాణాలు పడగొడితే మళ్ళీ దానికోసం నిరసనలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మళ్ళీ కార్యక్రమాలతో రోడ్డు మీదకి వస్తారు. అది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందులో ఇలా గణేష్ గారు చెప్పినట్టుగా కూడా మనం గతంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరు ఇక్కడేమి విమర్శించడం కాదు, మనం చెప్పబోయే ముందు మన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికబుల్ అవుద్ది. ఇవాళ అదే పదాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. నాలాల మీద ఉన్న అక్రమ కట్టడాలన్నీ త్వరలోనే నిర్ణయం తీసుకొని తొలగిస్తాము అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు అనుకోండి, చాలా సాఫ్ట్ గా చాలా మంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాము ఇవి అన్నాక 1,00,000-2 లక్షల మంది ప్రజలు వాటిల్లో నివసిస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళ రీపొజిషనింగ్ ఏంటి, ఏంటి, రీహాబిలిటేషన్ ఏంటి అనేది ఒక విషయం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అట్లాగే మీడియా అతి చూపించిందన్నప్పుడు ఇప్పుడు ఒక గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్న కేటీఆర్ గారు అర్ధరాత్రులు పర్యటిస్తున్నారంటే మీడియా అంతా అటెన్షన్ పే చేసింది. మీడియా చూపించబట్టే వాళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా మీడియా అతి చేసినప్పుడు ప్రభుత్వం అంతటా ప్రభుత్వము అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి తీస్తాం, సైన్యాన్ని రిక్వెస్ట్ చేసేసాం, దే ఆర్ కమింగ్, వచ్చేసామని చెప్పినప్పుడు డెఫినెట్ గా మీడియా దీన్ని మనం ఎవరం కూడా బ్యాడ్ గా కానీ ఇంకోటి వాళ్ళు విమర్శించారు అనేది కూడా ఫీల్ అవ్వద్దు. మీడియా ముందు మన దృష్టికి తీసుకొచ్చింది, దాన్ని మనం కరెక్షన్ చేయొచ్చు, రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఆ ఇమీడియట్ బండారి లేఅవుట్ పరిస్థితుంది. దాన్ని ఆ వేళ మంగళవారం రాత్రి పడిన ఉదయం పొద్దున్నే ఎన్టీవీ ప్రొజెక్ట్ చేసే వరకు నిజంగా చాలా మంది తెలియదు. ఆ వేళ పొద్దున్నే 5:30-6 గంటలకు మనమే దాన్ని లైవ్ ద్వారా జనాల్లోకి కొన్ని విషయాలు బాధితులు చెప్తున్నారు, వాళ్ళు హుస్సేన్ సాగర్ లోకి వాటర్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేసి పంపిద్దాం అనే దానికి గేట్లు ఛానల్ పెట్టారు. దానివల్ల లోపలికి వాటర్ వెళ్ళట్లేదు. అది వెనక ఖైరతాబాద్, ఆనందనగర్, మక్తా అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేస్తే ఆ వాటర్ క్లియర్ అవుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్ మురికిని నిర్మూలించాలని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కింద చేస్తుంది. అది గవర్నమెంటే చేస్తున్నది. ఎవరు ఇది వ్యక్తిగతమైనది కాదు. ఎవరైనా ఇంకో విషయం మీద అనబోయే ముందు మనందరం కూడా చూపిస్తాయి. ఇందులో ఎక్స్క్లూజివ్, నేను ఎక్స్క్లూజివ్, గణేష్ గారు ఎక్స్క్లూజివ్ అనేది అనలేదు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుని మనం ప్రజలకు ఇబ్బందిని సవరించాల్సిన అవసరం అయితే ఉన్నది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను కూడా చూస్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఏం ఉద్దేశించి మాట్లాడారు, ఆయన మాట్లాడింది మీరేదో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ప్రజలను దయచేసి భయపెట్టి పాటించాలి. అదే ఒక దగ్గర ఏమవుతుందంటే, ఒక దగ్గర ఇబ్బంది ఉంది, వారి ఉద్దేశం ఏంటంటే ఒక దగ్గర ఇబ్బంది ఉంది, ఒక ఆయన చనిపోయినాడు, మనం అదే మాట 100 సార్లు చూపించేసరికి బతుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బతుకున్న వాళ్ళకి భయం వేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే ఒక చనిపోయారని ఒకసారి చెప్పి దాన్ని డైల్యూట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనేది వారు చెప్పినటువంటి ఉద్దేశం. నాయకుడు అనేది మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుందండి. ద సేమ్ టైం మీడియా ద్వారా వచ్చిన పర్టికులర్ ఇష్యూ మీద చర్యలు తీసుకోండి అని ఆదేశించడం కూడా చాలా అవసరం. అంటే దానికి ఆ సార్థకత ఏర్పడుతుంది. మీరు మీడియా ద్వారా చూపించడం వల్ల గానీ, వాళ్ళు చెప్పుకోవడం వల్ల గానీ పరస్పరంగా అంటే ఆ దిశగా 100% సహకారమే. అది 100% వాళ్ళు బయటికి రాలేనప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారు, మీరు యాక్షన్ చర్యలు తీసుకోండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది 100% వారం రోజులు పాపం మన వాళ్ళంతా కూడా ఇక్కడ దాకా నీళ్లలో మైకులతో దిగి 100% సహకారం. అది పెద్ద అడ్వెంచర్ కింద లెక్క చెప్పాలంటే. అంటే అటువంటి సీనియర్ నాయకుడైనా అటువంటి సందర్భాలలో కాస్త మనోధైర్యాన్ని ఇవ్వాలి. కానీ వారి దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా సంబంధిత అధికారులకి ఆదేశిస్తే గనక ఖచ్చితంగా సమస్య పరిష్కారం. వచ్చే వర్షాకాలానికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ సాయి గారు. ఇవాళ లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.